మరి ముఖ్యంగా నేను కొద్ది సంవత్సరం నుంచి మరి ప్రార్థన అనేది ఏర్పాటు చేసి ఉన్నాను ఇక్కడ. అయితే ఈ మధ్యకాలంలో ఒక 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రాంతంలో ఉన్న మందిరం దేవుని యొక్క కృపను బట్టి మరి సిద్ధపాటు చేసి ఉన్నాం. ఆ యొక్క మందిరంలో ఏదో కొంతమంది వచ్చిన ప్రార్థన ఏమో జరుగుతుంది అని చెప్తూ వారిని నమ్మకంగా నడుస్తున్నాను. అది కాబట్టి నేను యొక్క ప్రియమైన పిల్లరా, ప్రతి విషయాన్ని కూడా దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటే ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అని ప్రభుపేట తెలియజేస్తున్నాను. నేను పన్న కష్టాలు 1-2 కాదు. మరణాన్ని యేసయ్య జయిస్తే నన్ను కూడా యేసయ్య మరణాన్ని నుంచి తప్పించినాను. మరి నా పేరు దర్శ వెంకట సుబ్బయ్య. అయితే అనేక చోట్ల స్వార్థీకరణ తర్వాత అన్ని చోట్ల వెళ్ళి మరి ప్రార్థన చేస్తూ ఇట్లా వెళ్తూ ఉండేవాడిని. అది 4 సంవత్సరాల నుంచి కిందట, అంటే 5 సంవత్సరాల కిందట దేవుని కృపను బట్టి చిన్న మందిరం ఏర్పాటు చేసుకొని ఇక్కడ అమృతనగర్లో, పాత అమృతనగర్ 18వ వీధిలో చిన్న మందిరము, చివరిగా ఇక్కడ నేను చిన్న మందిరం ఏర్పాటు చేసుకొని మరి జీవిస్తున్నాను. చిన్న మందిరమే నాకు జీవన విధానాన్ని జరిపిస్తుంది. ఆ యొక్క ఇష్టానుసారంగా దేవుని యొక్క ఇష్టంగా జీవిస్తూ మరి నా జీవితము ముందుకు కొనసాగుతూ పోతూ ఉంది. ఇప్పుడు ప్రతి శుక్రవారము, తర్వాత ఆదివారము మధ్యలో మరి కార్యక్రమాలు కూడా జరిపిస్తున్నాను. ఈ మధ్య నాకు ఇంతకుముందు అయితే నాకు ఈ తలంపు రాలేదు. మరి దర్శ వెంకట సుబ్బయ్య నేను పుత్తలాడపల్లి గ్రామం నుంచి దాదాపు 40 సంవత్సరాల కిందట ఈ ప్రాంతానికి పొద్దుటూరికి రావడం జరిగింది. అటు తర్వాత అగస్త్యకాలంలో ఉండి ఆ తర్వాత అనంతనగర్కి వచ్చాము. వచ్చిన తర్వాత మా యొక్క తల్లిదండ్రులు మరి వృద్ధులై చనిపోయారు. ఆ తర్వాత నా కుటుంబం అస్తవ్యస్తంగానే మరి ఉంది. పుత్తలాడపల్లి గ్రామంలో పేద పరిస్థితులు చేశారు అని కూడా నాకేం తెలియదు. అది ప్రభువు నమ్ముకోవడం 24 సంవత్సరం డిసెంబర్ జనవరి 1వ తారీఖు 24 సంవత్సరం వెళ్ళి 25వ సంవత్సరం పడుతుంది. కానీ నేను అన్ని విషయాల్లో ఎదుర్కొంటూ దేవుని పాదాలు పట్టుకొని ప్రతి విషయాన్ని మరి దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నాను. ప్రభు మీద ఆధారపడ్డాను. ప్రభు పేరిట ఆయనకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. అది నమ్మకంగా దేవునిలో జీవిస్తున్నాను. ఇప్పటికి దాదాపు మరి ఇక్కడ కొంతమంది 20 మంది 25 మంది సేవకుల పోటీలో పాల్గొంటున్నారు. ఆ తర్వాత సంఘ ఆరాధనకు 6 మంది 5 మంది 3 అలాగా వస్తూ ఉన్నారు. ఎప్పటికి కూడా మరి ఆదివారం ఆరాధనని భయపడలేను. ఎవరు రాకపోయినా నేను ఒక్కరిని కూర్చొని ప్రార్థన చేసుకుంటూ మరి జీవిస్తూనే ఉంటాను. నా జీవితము ముందుకు కొనసాగుతూ పోతుంది. కాబట్టి ప్రభునందు దేవుని యొక్క ప్రియమైన ప్రజలారా, ఎందుకు చెప్తున్నా అంటే విషయాలు సాక్షి జీవితము ప్రభువుకు ఉంది. ఆయన శిరోమణం పొందాడు, తిరిగి 3వ దినమున లేచాడు. అది సువార్థీకరణలో మొదటి భాగం. మరి తిరిగి లేచిన దేవుడు నిరూపించుకొని మరి ఏం జరిగింది అని ఆయన శిష్యులకు తెలియపరుస్తూ మమ్మల్ని కూడా ఆయన శిష్యరికంలో చేర్చుకొని ఆయన సేవ చేయించుకుంటున్నాడు. ఆయన సేవ గొప్పది. శిరోమణం పొంది తిరిగి 3వ దినము లేచినాడు అంటే ఆయన మరి తిరిగి లేయడము అనేది చాలా, మరి మానవుడు చనిపోతూ ఉంటారు కానీ తిరిగి లేవరు. అయితే దేవుడు నరరూపంలో వచ్చి ఆయన ఉత్సాహంగా తిరిగి లేచి మరి నరులకు కనపడి తర్వాత ఉత్సాహంగా ఆయన స్థానంలో ఆయన చేరుకున్నాడు. మరి మనం ఎవరిమి? ఆయన వారు. ఇప్పుడు ఆయన ఆరాధించుకుంటున్నాం కాబట్టి, ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్నాం కాబట్టి ఆయన వారమై ఉన్నాము.
ఆయన బిడ్డలుగా ఉన్నాము. ఆయన యొక్క మాటను అనుసరించి నడుచుకుంటున్నాం. కాబట్టి మనము భయపడకూడదు, ఏడేయకూడదు, ఎటువంటి భయాందోళన ఉండకూడదు. అపోస్తల కార్యంలో 10:36 అంటున్నాడు భక్తుడు, పౌరులు చెప్తున్నాడు, ప్రభువు అందరికీ ప్రభువు అంటున్నాడు. ఒకరికి ఇద్దరికి కాదు, ప్రపంచంలో ఉన్న ప్రజలకు అందరికీ ప్రభువు దేవుడు ఎక్కడే అని చెప్తున్నాడు. ఆ మాటను మనం అనుసరించుకోవాలి. ఎప్పుడైతే ఆ విధానంలో మనం నడుచుకొని జీవిస్తామో మన జీవితాలను ముందు కొనసాగుతాయి. మన అవసరాలు దేవుడు తీరుస్తాడు. దేవుని యొక్క ఆచరణలో మనం ఉంటాం. మరి దర్శనమైన శక్తికరమైన మేము ఒకప్పుడు అన్ని విధాలుగా కులాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించి సాక్షి జీవితంలో జీవిస్తూ ప్రతినిత్యము మరి అన్ని కష్టాలతో ఎదుర్కొంటూ నమ్మకంగా ముందుకు కొనసాగిన వ్యక్తిని నేను. కాబట్టి ఎటువంటి భయాందోళన లేకుండా ఎప్పుడైనా మరణము మానవునికి రావచ్చు, ఎప్పుడైనా మరి దేవుడు తీసుకుపోవచ్చు. కానీ దేవుని యొక్క శక్తి గొప్పది అనే యొక్క ఆచరణలో నేను జీవిస్తున్నాను. ఈ యొక్క శక్తిని మనం కనుగొన్నప్పుడు అనేకులు దేవుని ఇష్టంగా జీవించడానికి ఇదే కారణం. శిలమన్నం పొందినాడు, తిరిగి మూడో దినం లేచాడు, ఆయన నిజదేవుడు నిరూపించుకున్నాడు. సువార్తీకరణ ఆయన శిష్యులు చేశారు. ఆయన ఏం జరిగింది, ఏమి కథ అనే విషయాలు మేము కూడా అదేవిధంగా కష్టాలు పడి శ్రమలు పడి మరి దేవుని పాదాలు పట్టుకొని దేవునికి ఇష్టంగా జీవిస్తున్నాను. కులాన్ని విడిచిపెట్టాను, దేవుని వెంబడించాను, దేవుని ఇష్టంగా ఉంటున్నాను. ఆయన మార్గం నడుచుకుంటే ఎటువంటి కొరత రాకుండా దేవుడు మనకు ఆనందంగా జీవింపజేస్తాడు. మన అవసరాలను తీరుస్తాడు. మన బాధలు దేవుని చెప్పుకోవాలి, కానీ లోకంలో ఉన్న ప్రజలు కానీ చెప్పుకోవాల్సింది. కాబట్టి దేవుని చుట్టుకుంటూ ఉన్న సమస్య తీర్చే దేవుడు ఆయన. దేవుని శుద్ధిస్తూ ఉండాలి, ఆరాధించుకుంటూ ఉండాలి, మరి నమ్మకంగా దేవుళ్ళు జీవిస్తూ ఉండాలి. మన కార్యము దేవుని కార్యము హత్తుకుని ఉన్నప్పుడు ఆయన అనంత జ్ఞాన యేసయ్య మనకు తోడై ఉంటాడు. దేవుని మాటను ఆయన వెనుకలో దీవించి ఆస్వాదించును కాక. ఆమేన్.